గ్రంథంలో నుంచి మనకు ఇవ్వబడినటువంటి ప్రతుల్లో ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇవ్వబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ బిడలము ప్రభా నీ సన్నిధిలో కీర్తించడానికి స్తుతించడానికి ఇటు కృపను భాగ్యమును అల్పులైనటువంటి మాకు మీరు అనుగ్రహించిన విధానముకై మీకు వేలాది స్తుతులు స్తోత్రం. అయా మీ దాసుడు మీ పక్షము నిలబడి మీ లేఖన సత్యములను బయలుపరచుటకు అల్పజ్ఞాని ప్రభువా, మీ దాసు నోటిని మీ బోరగా మీరు వాడుకొని మీ అమూల్యమైనటువంటి వాక్కులు మీ బిడలకు మీరు అందించండి. విత్తబడినటువంటి మాటలు వ్యర్థము కాకుండా హృదయానుసారముగా అయా గ్రహించేటువంటి తత్వమును నాకును అందరికీ మీరు అనుగ్రహించమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిములాడి ప్రార్థించి వినయమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకొనెను. క్రయముగా చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు తానే మనము పాపములు అపరాధములు చేసిన వారి నిమిత్తము క్రయధనముగా తను తానే ఎందుకు సమర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనము లేఖన భాగంలోనికి వెళ్ళగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనములు అంటున్నాడు చూడండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నిర్హేతముగాను నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. మనం ఎట్లా తీర్చబడ్డాము? ఇప్పుడు నిర్హేతుకముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి. ఎందుకంటే ఆయనలో ఏ పాపము ఏ దోషము లేదు అని మనమందరం ఎరిగినటువంటి వారమే. కానీ ఆయన ఎందుకు తన్ను తాను క్రయధనముగా అర్పించుకున్నాడు అంటే ఈ లోక పాపములను తీసివేయటకు తన్ను తానే అపరార్థ పరిహార్థ బలిగా తన్ను తానే తన కుమారుణ్ణి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునైనా సమర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అటు దేవుని ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలమైన మనము ఏ రీతిగా ఉన్నాం? తగ్గించుకుంటున్నామా? వినయ మనస్కులు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? ఏ రీతిగా మన విశ్వాస యాత్రలో నీవు నేను కొనసాగబడుచున్నటువంటి వారముగా ఉన్నాం? మరొక మాటను చూసి ఆ తదుపరి లేఖన ధ్యానంలోకి వెళదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు చూడండి. అక్కడ రాయబడిన మాట, మన తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి పాపముల నిమిత్తము? మన పాపములు చేసింది మనము, అపరాధములు చేసింది మనము, దోషములు చేసింది మనమైతే మన పాపముల నిమిత్తము తన్ను తానే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి అట్టి దేవుని పట్ల నా చిత్తశుద్ధి అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదో ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి వెళదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములు అంటున్నాడు చూడండి ఒక మాటను. అలాగే మనిషి కుమారుడు
పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి తన్ను తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడో. మనకు పరిచర్య చేయడానికే ఆయన ఈ లోకంలోనికి నరవతారిగా వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వచ్చినటువంటి వాడు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను, ఆ కుమారుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి నీవు నేను, ఆ కుమారుని రక్తములో కడగబడినటువంటి నీవు నేను ఎట్టి విశ్వాసమును లేదా ఎట్టి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. పరిశీలించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకుందాం. ఏ రీతిగా తను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి విశ్వాసయాత్రలో కొనసాగబడుతున్నటువంటి నీకు నాకు అట్టి తగ్గింపు ఉన్నదా? అట్టి విధేయతను కలిగినటువంటి వారముగాను నీవు నేను జీవించేటువంటి స్థితిలో ఉన్నామా? సహోదరి సహోదరులారా, రెండో మాట చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు. చూడండి, 5, 6 వచనాలు కలిసే ఉంటున్నాయి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో ఏమన్నాడు చూడండి. ఇప్పుడు క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం నిజము. చూడండి, తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం ఆ లక్ష్యం. మన కొరకు తన్ను తానే క్రైదనముగా సిలువలో అప్పగించుకున్నాడు. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం, ఇదిగో నేను రక్షించబడ్డాను, మంచిదే. ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, మంచిదే. ఎట్టి సాక్ష్యం కలిగి ఉన్నాం మనము? క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం అన్నాడు. పేతురుతో చెప్తాడు, పేతురు నీవు 3 సార్లు అబద్ధమాడిదవు కోడి కొయ్యకముందు అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? అయ్యా నేను అలా పలకను అని అన్నాడు. కోడి కొయ్యకముందే పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3. మనం ఎన్నిసార్లు ఆడుతున్నాం ఉదయం నుంచి? అటువంటి ప్రశ్నలు అడగబాకండి అండి. మీకు అవకాశం ఇచ్చింది వాక్యం చెప్పమని, కాబట్టి అవే చెప్పండి. అటువంటి ప్రశ్నలు అడగబాకండి. ఎన్నిసార్లు ఆడుతున్నాం అబద్ధం? దేని కొరకు ఆడుతున్నాం? చిన్న 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 మాటలకే అబద్ధం ఆడుతున్నాం. మరి క్రీస్తు గురించి సాక్ష్యం కలిగినటువంటి వారముగా ఉన్నామా? ప్రభు అబద్ధం ఆడాడు, అయ్యా నేను ఈ పాపం చేయలేదు, నేను ఈ శిక్షకు నేను అర్హుడు కాదంటే వేవేల కోట్ల దోవలతో ఆయన తండ్రి కుడి పార్శ్వము చేర్చబడేటువంటి వాడే. తండ్రి చిత్తమును జరిగించడానికే నరవతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఖచ్చితముగా ఆ విధి విధానాన్ని జరిగించి తండ్రి కుడి పార్శ్వమును చేరాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇంకా కొంతకాలం టైం అని. ఎవరు అడిగారు ఈ మాటలు? ఇంకా కొద్దిమంది ఉంటే రక్షిస్తావా, ఇంకా కొద్దిమంది ఉంటే రక్షిస్తావని ఎవరు అడిగారు? అబ్రహాము తన సహోదరుడు కుమారుడు అయినటువంటి ఎవరి గురించి? లోతు గురించి అడిగాడు. అయ్యా 50 మంది ఉంటే ఆ నగరాన్ని సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? చూడండి, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము విశ్వాసయాత్రలో కొనసాగబడుతున్నటువంటి మనకున్నదా? క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చాము ప్రాముఖ్యత కాదు, కానీ ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం? అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులై ఉండాలి. అంటే ఏముండకూడదు? మనలో కపటం అనేటువంటిది ఉండకూడదు. సంపూర్ణ విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఉన్నదా నువ్వు అనుభవం అటువంటిది? అటు అనుభవంలో ఉంటున్నామా? ఏ కూడికల్లో ఉంటున్నాం, మరి లెంట్ డేస్లో ఉంటున్నాం, మంచిదే. కానీ కూడికలకు రాకూడదని చెప్పడం లేదు. కానీ ఎట్లా ఉన్నది మన విశ్వాస స్థితి? స్థిరత్వమును కలిగినటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, నామకార్థమైనటువంటి క్రైస్తవ భక్తి జీవితమో వ్యర్థమో. నీవు ఉంటే వెచ్చగైనా ఉండు, లేదా చల్లగైనా ఉండు. నులువెచ్చని జీవితంతో మనం ఎంతకాలము ప్రాకులాడినా అది వ్యర్థమే. 3వ మాట చూద్దాం. 2వ మాట అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అంటున్నాడు చూడండి.
అయితే ఏమంటున్నాడు చూడండి మరల ఇక్కడ, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి ఎందుకు పంపాడు ఆయన? ఇప్పుడు అంత్యకాల గడియలు సంభవిస్తున్నాయి భూలోకంలో. విపరీతమైనటువంటి పాపము చేత పట్టబడేటువంటి సందర్భంలో యెహోవా ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఒకవేళ మనం ఏమనేవాళ్ళమే? ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఏ పాపం చేయలేదయ్యా అని అంటామా అని మనం అంటే జ్ఞానవంతులు. అంటే జ్ఞానవంతులం కాదులండి, మనలాంటి మేధావులు అనేటువంటి మాటలు ఏంటంటే ఆయన దైవాంశ స్వరూపము అని అంటారేమోనని. ఆయన కన్యకే జన్మించాడు, నరవతారిగా నీ లోకంలోనికి వచ్చాడయ్యా. నేను కూడా జాగ్రత్త, ఇవన్నీ రేపు మనల్ని అడగబోతున్నాడు ఆయన. తీర్పు కాల సమయంలో అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా నరుడుగానే వచ్చాను, 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించాను అయ్యా, నేను కుటుంబ సమస్యల కోసం ప్రార్థనకు రాలేకపోతున్నట్టే. మరి 30 సంవత్సరాలు కుటుంబం కోసమే పాకులాడాడు కదా. తండ్రి మరణించిన తర్వాత 30 సంవత్సరాలు కుటుంబం కోసమే పాకులాడాడు. నా సమయం వచ్చిందని కుటుంబాన్ని, తల్లిని ఏం చేశాడు? అన్నదమ్ములకు అప్పగించి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరము విస్తారమైనటువంటి సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ఆయన రావుదారికి వచ్చాడు. మరి మనం ఏం చెప్తాం? మనము అయ్యా మేము మానవ మాతృలం కాబట్టి సహజ సిద్ధంగా అబద్ధము, కొంత పాపం చేస్తూ ఉంటామంటాం. మరి ఆయన పాపం చేయలేదే, ఏ అపరాధం చేయలేదే, ఏ దోషం చేయలేదు కదా. ఆయన కూడా నరుడుగానే వచ్చాడు కదా. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో చూడండి ఒక మాట అంటున్నాడు. శ్రీమంతుడను అద్వితీయుడకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచుచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే మంచి నమ్మకమైనటువంటి సాక్ష్యమును కనబరిచేటువంటి వారముగా ఉండాలి. మరి అటు స్థితిలోనికి నీవు నేను వెళ్ళుటకు ఇష్టపడుతున్నామా? సాక్ష్యము కలిగి జీవించడానికి కనీసము ప్రయత్నము చేసేటువంటి వారమైనా ఉంటున్నామా? 3వ మాట చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయం, యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నాడు. చూడు ఒక మాటను. దేవుడు వాని యందు కనికరము చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. జాగ్రత్త, మనం అదో పాతాళ లోకములోనికి వెళ్ళవలసినటువంటి మనలను ఆయన తన రక్తము చేత ప్రాయచిత్తము క్రయధనము చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు హాస్పిటల్లో జనాలు? రక్తాన్ని ఏం చేస్తున్నారు? డబ్బుకు విక్రయిస్తున్నారు. బాటలు 1500 రూపాయల లెక్కన. మరి ఆయన ఏమి తీసుకోకుండా మన పాపముల అపరాధముల కొరకే కల్వరి శిలువలో తన శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టును కూడా నీ నా మనందరి పాపముల కొరకే ఆయన ఏం చేశాడంటే క్రయధనముగా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అట్టి దేవుని గణపరుస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా గణపరుస్తున్నటువంటి వారముగా ఉన్నాం? యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు చూడండి. ఎందుకు ఆయన రక్తమును క్రయధనముగా సమర్పించాడంటే దానికి సాదృశ్యమైనటువంటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాయించాడన్నమాట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. అవును, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు విశ్వాసులు కూడా. ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే ఒకరికి, ఒకరి మాటలంటే ఒకరు లెక్క చేయనటువంటి పరిస్థితులు. మేము కూడా మంచి జ్ఞానులమే, దేవుడు మా ద్వారా కూడా అనేక వాక్కులను వినిపిస్తున్నాడు. మీరు చెప్తే మేము వినేటువంటిది. ఎవని సామర్థ్యం చొప్పున ఎవరిని ఏ రీతిగా వాడుకోవాలో ఆ ప్రకారమే ఆయన వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. సామర్థ్యం ఎక్కువ, సామర్థ్యం తక్కువని మనం ఎన్నటికీ కూడా అంచనా వేసుకోకూడదు. చేపలు పట్టేటువంటి సందర్భంలో ఉన్నటువంటి పేతురు ప్రసంగం చేస్తుంటే 3000 మంది రక్షించబడ్డారు. మరి ఆయన చదువు లేదు కదా, చేపలు పట్టేటువంటి వాడు కదా.
ఆయన తన బిడలను లేదా తన వాక్కులను మహిమకరముగా ఏ రీతిగా వాడాలో ఆ రీతిగా వాడతాడు. కొంతమంది అనుకుంటవచ్చు మాట్లాడేటువంటి వాళ్ళు మంచి జ్ఞానులని. అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ఆయన చిత్తానుసారమైనటువంటి వాక్కులు వినిపించేటప్పుడు ఆయనకు ఆయాస్కరమైనటువంటి మాటలు మాట్లాడించడు. ఒకవేళ ఆయాస్కరమైనటువంటి మాటలు మాట్లాడితే భ్రమపరచు ఆత్మే. అపవాది కూడా చాలా చాకచక్యంగా వాడుకుంటూ ఉంటాడు. భ్రమపరచు ఆత్మ దేవుని మాటలు వినిపిస్తూనే ఉంటాడు, కానీ భ్రమపరిచేటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమన్నా మనం అందరం ఎలా ఉన్నాం ఇప్పుడు? గొర్రెల వలె. ఎందుకంటున్నాడు గొర్రెలని మాట? యెషయా ప్రవక్త ఎందుకన్నాడు గొర్రెలని? చూడండి, ఒక 100 గొర్రెలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక గొర్రె ముందు కానీ ఎగిరి దూకిందంటే మిగతున్న 99 గొర్రెలు ఏం చేయాలి ఇప్పుడు? అందరూ అట్లా చేస్తున్నారు, పాపంలో పడుతున్నారు. ఇప్పుడు వారు చేస్తున్న ప్రాబ్లం లేదు, మేము చేస్తే తప్పు వచ్చిందా? వారు ఎదిరిస్తే తప్పు లేదు, మేము ఎదిరిస్తే తప్పు వస్తుందా? ఇదే ఏ గొర్రెలు? ఈ గొర్రెలు విశ్వాస జీవితంలో నటిస్తున్నటువంటి గొర్రెలు. లోక సంబంధమైనటువంటి గొర్రెలు వేరు, విశ్వాసం నుండి కూడా గొర్రెను పోలినటువంటి గొర్రె దేనికి సాదృశ్యము? సహనానికి సాదృశ్యముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దగ్గర చూసాం మనం అవి. కాబట్టి చూడండి, ఏ గొర్రెలుగా ఉన్నాయి ఇప్పుడు? త్రోవ తప్పేటువంటి గొర్రెలు. వారి కొరకే ఆయన ఏం చేశాడు? క్రయధనముగా తన రక్తమును కల్వరి శిలువలో చిందించినటువంటి వాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూడండి. అక్కడ మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. తెలుసు, తండ్రికి తెలుసు, అబ్రహాముకు తెలుసు. ఏం తెలుసు? అబ్రహాంకి ఏం తెలుసు? తన కుమారుడు అయినటువంటి ఇస్సాకును బలి ఇవ్వబోతున్నానని తెలుసు. ఇస్సాకు తెలుసా? ఇస్సాకు తెలీదు. ఇస్సాకు మార్గ మధ్యలో ఏమన్నాడు? తండ్రి, కట్టెలను సిద్ధపరిచాం, బలిపీఠాన్ని సిద్ధపరిచాం, మరి ఆ గొర్రె ఏదంటే అబ్రహాం చెప్పాడు? అబ్రహాం చెప్పాడు దేవుడే చూసుకుంటాడన్నాడు. ఏంటి ఆ గొర్రె? ఎవరా గొర్రె? ఇస్సాకు అనబడేటువంటి గొర్రె బలిపీఠం వద్దకు తీసుకువెళ్ళి ఏం చేశాడు? బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం పెట్టి కత్తి ఎత్తినప్పుడు వాక్కు బయలుదేరింది, అబ్రహామా నీ చేతిలో ఉన్నటువంటి కత్తిని పడవే, ఇదిగో దూరముగా ఉన్నటువంటి పొదలో చిక్కుకున్నటువంటి ఆ పొట్టేలు నువ్వు బలిగా అర్పించి. పరీక్ష పెట్టాడు. వృద్ధాప్యములో 90 సంవత్సరాల వయసులో ఇచ్చినటువంటి లేక కుమారుణ్ణి బలియటకు కూడా అబ్రహాము వెనకాడలేదు. మరి యుక్త వయసులో నమ్ముకున్నాం మంచిదే, కానీ లోకాశలను తెగించుటకు, లోకం నుంచి వేరుపరచుటకు, లోకం నుంచి ప్రత్యేకించబడుటకు నేను ఎందుకు ఇష్టపడడం లేదు? లోకంలో ఉన్నటువంటి వారిగానే ఎందుకు జీవిస్తున్నాం? ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండలేకపోతున్నామా? లోకాశలను చంపుకోలేకపోతున్నామా? లోకములోని మమేకముగా కలిసి జీవించేటువంటి ఆ దుష్టమైనటువంటి తత్వాన్ని క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం ఎందుకు మరలా వాటి జోలికి వెళుతున్నటువంటి వారముగా ఉన్నాం? సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథము సూటిగా స్పష్టముగా మాట్లాడుతున్నది మనతో. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై ఎవరి కొరకు జీవించాలి? ఇప్పుడు మన కొరకు మనము జీవించవద్దంటున్నాడు ఇక్కడ. ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకైతే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడో ఆ దేవుని కొరకే మనము జీవించాలి. మరి అటు అనుభవాలు కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఆ రీతిగా జీవించడానికి నేను ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నామా? 4వ మాట చూద్దాం. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం
అపోస్తులైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 26వ వచనం చూడండి. 25, 26 కలిసి ఉన్నది చూడండి. అనాది నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రహస్యముగా ఉంచబడివి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా ఎవరికి తెలపడుతుంది? ఇప్పుడు మనం ఆజ్ఞాన కాలంలో లేము. దేవుడు చూచి చూడనట్టుగా ఉండడం లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది ఆయనను వెంబడించాలనేటువంటి కృపాకాలంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఇంకను కూడా నీవు నేను పాపం అనేటువంటి తలంపుల్లో ఉన్నామా? ఇంకను నీవు నేను అదుష్టమైనటువంటి తలంపుల్లోనే ఇంకను జీవించుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఏ రీతిగా మన హృదయాలు ఉన్నవి, ఏ రీతిగా మన తలంపులు, మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో అంటున్నాడు చూడండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకి విమోచన ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనము విమోచించబడినటువంటి వారు అంటున్నాడు కదా. గొర్రెలేకో మేకలేకలో రక్తము ద్వారా మీరు రక్షించబడు, కానీ ఎవరి ద్వారా? వదకుతేబడినటువంటి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎట్లా ఉందండి? ఇప్పుడు మౌనంగా ఎవరున్నారైనా? మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పరమందు చేర్చడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు, చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఎటువంటి దుష్కార్యములు తలపెట్టనటువంటి వాడుగా ఉన్నాడని నీవు నేను అట్టి అధైర్యమైనటువంటి స్థితిలో కొనసాగించబడుతున్నామేమో. జాగ్రత్త. ఏ దినములో ఆయన, ఏ గడియలో, ఏ రీతిగా ఆయన రాబోచున్నటువంటి వాడుగా ఉన్నాడో జాగ్రత్త. మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. మనం ఎట్లా ఉన్నాం ఇప్పుడు? కోడెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా మనము పరిశుద్ధ స్థలం అంటే ఏంటది? పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కానీ ఏ రక్తం ద్వారా? తన ప్రియ కుమారుని యొక్క రక్తము ద్వారా నీవు నేను పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి వారముగా ఉన్నాం. మరి ఎట్టి స్థితిని కలిగినటువంటి వారముగాను నీవు నేను జీవించుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా అందించబడినటువంటి ఉన్నతమైనటువంటి మాటలు, పరమార్థ జ్ఞాని యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి. అక్కడ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. చూడండి, ఎట్టి యోగ్యతను మనకి అనుగ్రహిస్తున్నాడు. రేపు పాతాళంలో ఉండేటువంటి వారికి తీర్పు చెప్పబోయేటువంటి వారముగా ఉన్నాం. యోగ్యత కలిగినటువంటి వారముగా ఉంటే, యోగ్యతను సంతరించుకున్నటువంటి వారముగా ఉంటే, ఎట్టి యోగ్యతను కనబరిచేటువంటి వారముగా నీవు నేను ఉండగలిగేటువంటి వారముగా ఉన్నాం. సహోదరి సహోదరులారా, తీర్మానం చేసుకోండి. రాత్రికాల సమయంలో రక్షించబడినటువంటి వారు ఏ రీతిగా తన విశ్వాసయాత్రలో కొనసాగబడుతున్నారు? ఎందుకు ఆ ప్రియ ప్రభువు కలువరి శిలువలో తన రక్తమును క్రయధనముగా చిందించి తండ్రి కృపార్చమును చేరి విజ్ఞాపన చేస్తున్నటువంటి కర్తగా ఉన్నాడు. మరి అటు దేవుణ్ణి ఏ రీతిగా మనము ఆరాధన చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా చూద్దాం యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను భక్తుకోటికి రాసినటువంటి
పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు అంటున్నాడు చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనటువంటి వాడు. మరి ఏ స్థితిలో నీవు నేను